ఈ మంత్రం మీరు చదవండి, ఇవాళ ఎక్కువ చదవండి, ఉగాది కదా నేర్పించండి. ఈ స్టిక్కర్ అంటించండి అమ్మ. హరే కృష్ణ. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవతం గర్భస్వరాయ సర్వాణి భవాని విదస్యదేవః నామాని ఉత్పాదముదాస్య ప్రజామ్మ వపాయామృతత్వాయ భజే జాతాన్యశ్రవణాంచ అమృతాయ సత్యాపతిష్టామృతపదమ్మ వపాయాం ప్రతమన్నమిహాయశాదబ్ధాయోషి దేదనమిదగ్రణ శుభ్రశ్వశూన్మ వపాయాం దివాదో యచుష్పదా శ్వాసదా తానేంద్రియో చక్ర సర్వమాయి మీకు కొట్టేస్తే सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। अन्नपूर्णे सदा पूर्णे शंकरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। ओम नैवेद्यं भगवस्वाद सर्वज्ञं भगवद्विष्णुहरियाजन प्रचोदयात् सत्यं वर्तेन वर्षिंचामि अमृतवत्तमामृतात् सर्वते ग्रामदेवता स्वरूपिणीं शिवरामदेवता श्रीचैतन्यदासिते नारिकेलनिवेदयामि। ओम प्राणाय स्वाहा ओम वराय स्वाहा वराय स्वाहा स्वाहा देवानं समर्पयामि। हस्तावृक्षालयां पादवृक्षालयां प्रराजमणीं समर्पयामि प्रदक्षिण। ओम ज्ञानिकाञ्च पापाञ्चनान्तर्दाञ्च दारदान रसुन देव प्रदक्षिण देव देव पापो हम पापमाहम अपात्मा वशं भवात्रा हिमां कृपया देवा शरणागतवत्सलः अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरी। गोविंदा 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 गोविंदा। अच्छको ही स्वयं विष्णु चररूपेण संशया। ఇక్కడ లైటింగ్ లేదా? అంటే రిపేర్ చేస్తాం సార్. రిపేర్ లో ఉందా? వైండింగ్ చేస్తాం సార్. ఓకే ఓకే. ఈ గుమ్మాలు యాక్చువల్లీ చిన్న గుమ్మాలు, చిన్న గుమ్మాలు ఇక్కడ ఉండి అండి. ఈయన ఏంటంటే ఈయన మొత్తం ఈ గుమ్మాలు ఇప్పుడు 100 ఏళ్ళు అవుతుంది పెరుగుతుంది. మొత్తం మార్పించేస్తాను ఈయన సేమ్ గుమ్మాలు మార్పించి అమ్మవారు రోడ్ మీద ఏం పేరు? శివ చల్లం చల్లం ఎలా చూడాలి? ఏం పేరు? వేదయా? వేద చల్ల మాకు ఇవ్వరాదా? చల్లెత్తావా? చల్లెత్తావా? ఇచ్చేయమ్మా. ఏదైనా చల్లెవరా? ఇచ్చేయమ్మా. వేద ఇచ్చేయమ్మా. ఇచ్చేయమ్మా. ఎలా చూడు, దాని బలం ఉందా? బలం సరిపోట్లే. కాదు వేద ఇచ్చేయమ్మా. తప్పు కాదు, ఏమంటా తెలుసా? నువ్వు రాధా అయితే నేను వేద, మా ఊళ్ళో నేనే దాదా. ఇచ్చే తల్లి నా బలం సరిపోట్లేదు. తప్పు ఇచ్చే. పసిపిల్ల చేతిలో ఓడిపోయిన రాధమని గొప్పతనం అంటే ఏడవలేదు ఏడవకుండా సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. అది అన్న దాని అన్నండి అటాచ్మెంట్ జోన్
అటాచ్మెంట్ మామూలుగా లేదు. సెలగా అయిపోతున్నారు. అంటే అలా తయారు చేస్తున్నాం వాళ్ళు మళ్ళీ ఇచ్చేద్దాం. అంతా ఉద్యమం నాన్నలో ఇదిగో వేద ఇదిగో 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 సెల్ ఏడవకుండా బాగానే ఉన్నావు. కూర్చోక ఏడవలేదు. ఏడవట్లేదు. గ్రేటే. గ్రేట్ అండి. ఫైటింగ్ చేస్తుంది అంతే. అంతే అండి. వాడెవరమ్మా వేద? వాడెవరు? ఇగో 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 తీసుకో తీసుకోమంటే మీతో మాట్లాడతారు. మీరు చూడండి ఏడ మామూలుగా అయితే గోడ పెట్టాలి కదా. అవునండి. తీసుకోగానే రియాక్ట్ అయిపోవాలి కదా. చాలా కష్టపడి చూసేస్తాం. మన లోకంలో లేరు. చాలా చాలా మనోహర్ గారు మన హిందూ ధర్మాన్ని వాళ్ళ మీద కాపాడుకుంటున్నామంటే ఇలాంటి మహానుభావులు మన గుళ్ళకి చాలా అంటే ఒప్పుకోవడమే కాదండి, ప్రతి గుడికి కూడా ఆయన ఆయన ఏం చేయాలో అది అంటే ఫైనాన్షియల్గా గుడికి డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో అది చేసుకుంటా ఇవాళ మన ధర్మాన్ని ఈ రూపాయల కొంచెం చాలా వరకు అంటే 50% మేము రక్షించుకుంటున్నాం. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు. నా స్థాయిలో హైదరాబాద్ నుంచి వచ్చారండి, ఇక్కడే ఉండిపోయారండి. సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే మీకు 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఫోటో చూపెడితే ఆ గుడి ఈ కూడా అనేది అంత అవక్క అయిపోతామండి. సార్ ఇంకొక మంచి పని చేయండి సార్. చెప్పండి. అమ్మవారి శ్లోకాలు అయ్యా అక్కడ ఇక్కడ రాయింది. తప్పకుండా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్లోకం రాసి కింద అర్థం రాయింది. ఈ పక్కనేమో అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిం భిక్షాం దేహి చ పార్వతి. తప్పకుండా. రాయించడం కుదరకపోతే ఓ చిన్న ఫ్లెక్సీలో వేసేయండి. రాపిస్తాను. ఎలాగైనా చేయండి. రాపిస్తాను. ఇప్పుడు అలా గుళ్ళోకి రాగానే ఓ నిమిషం కూర్చోగానే అలా తిరగగానే శ్రీమాత్రే నమః ఎక్కడ పెడితే అక్కడ రాయండి. ప్రతి గోడ మీద రాయండి శ్రీమాత్రే నమః. అలా అనుకుంటూ ఉంటే పుణ్యం వస్తుంది, వాడి హృదయంలో మార్పు వస్తుంది. మీరు గమనించండి, క్రైస్తవులు ముస్లిమ్స్ వాళ్ళకి దేవుడు విగ్రహం అలా ఏముండదు కదా, పుస్తకం ఒకటే, అందులో ఉన్న రాతలే గోళ్ళ మీద రాస్తారు. మనకి బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, ఏవి రాయం. ఏమీ రాయకపోతే ఎంత జ్ఞానం ఉంటే ఉపకారం ఉంది. సర్వే జన ప్రతి గుళ్ళో రాయాలి. లోకా సంస్థ ప్రతి గుళ్ళో రాయాలి. ఓం సహనా భవతు చెప్పండి. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.